దాంతో సహా కాంగ్రెస్ ప్రభుత్వం వాస్కులర్ యాక్సెస్ ప్రజా ప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం, ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటి ప్రభుత్వం. ఇది పాలకుల కోసమో దొరల కోసమో పనిచేసేటువంటి ప్రభుత్వం కాదు. ఇది కేవలం ప్రజలకి అంకితమై ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక చక్కటి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. దాదాపు రాష్ట్రంలో 34 కళాశాలలు ప్రభుత్వ పరంగా, 29 కళాశాలలు ప్రైవేట్ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఉచితంగా వైద్య సీట్లు పెద్ద ఎత్తున అందుబాటులో తీసుకొని రావడానికి దాదాపు 9,065 సీట్లతో ఈరోజు పెద్ద ఎత్తున మెడికల్ విద్యను మనం ముందుకు తీసుకుపోతా ఉన్నాం. దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో వారు వచ్చిన తర్వాత అదనంగా 8 కొత్త కళాశాలలు, మెడికల్ కళాశాలను శాంక్షన్ చేసుకోవటమే కాకుండా వాటన్నిటికి కూడా బిల్డింగులు, సొంతంగా భవనాలు నిర్మించుకోవడానికి కావాల్సిన విధంగా శాంక్షన్ చేపించుకొని ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ వైద్య శాఖ మీద వారు ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం వైద్యం, విద్య మీద ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ పెట్టనంత ఖర్చుని ఈ ఒక్క సంవత్సరంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ వైద్య విద్య శాఖలో ఖర్చు పెట్టిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ప్రజల పక్షాన గర్విస్తూ ఉన్నాను కూడా. ఉదాహరణకి మనం ఒక్కసారి ఆలోచన చేస్తే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి 2014 నుంచి 2024-25 వరకు ఆనాటి 10 సంవత్సరాలు మేము తెలంగాణ కోసమే పుట్టాం, తెలంగాణ కోసమే పెరిగాం, తెలంగాణ కోసమే జీవితాలను అర్పించడం చేసి చెప్పినటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం వైద్య శాఖకు సంబంధించి వాళ్ళు సంవత్సరానికి యావరేజ్ 5,959 కోట్లు మాత్రమే వైద్య శాఖ ఖర్చు పెడితే మన ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేబినెట్ ఆలోచన చేసి ఈ ఒక్క సంవత్సరానికే 2024-25 11,482 కోట్ల రూపాయలని ఒక్క సంవత్సరంలోనే వైద్య శాఖకి మనం ఖర్చు పెట్టాం. ఎక్కడ 5,959 కోట్లు, ఎక్కడ 11,482 కోట్లు అంటే ఒక్కటేసారి